హలో హాయ్ అండి. టుడే టాపిక్ వచ్చేసి అందరూ ఎంతో ఇష్టంగా తినే గోంగూర పచ్చడి. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుని అందులో ఎండుమిర్చి, అలాగే శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసుకుని, అలాగే కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. అవి దోరగా వేయించుకోవాలి. అలా దోరగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. కొన్ని ఎక్కువ తీసుకోండి పచ్చిమిర్చి ముక్కలు, ఎందుకంటే పచ్చడి కారంగా ఉంటే పులుపు అనిపించదు. తర్వాత అలాగే 2 టమోటాలు ముక్కలుగా కోసుకొని అవి కూడా వేసేసుకోండి. బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం గోంగూర క్లీన్ చేసి పెట్టుకుని గోంగూరని తీసుకొని అదే ప్యాన్లో వేసేసి మూత పెట్టేసేయండి. ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత దాన్ని మూత తీసేసి కలపండి. సో మెత్తగా అయిపోతుంది. తర్వాత అవన్నీ మిక్సీలో పట్టేసేయండి. తర్వాత అందరూ తగినంత సాల్ట్ వేసుకుని మూత పెట్టేసి మిక్సీ పట్టేసే. తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేసుకుంటే నిలువ ఉంటుందండి పచ్చడి. అలాగే కొంచెం పసుపు వేసుకోండి నిలవ ఉండడానికి ఎక్కువ రోజులు. అలాగే మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అంతా వేసేసుకోవాలి. సో దాన్ని బాగా కలిపేసుకోవాలండి. ఒక 2-3 మినిట్స్ అయితే కలుపుకొని ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. సో పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.